హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజీ వాళ్ళు. నేను మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, రాగి ఇడ్లీ. ఈ పిండితో మనం ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, పొంగణాలు చేసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇడ్లీలు అయితే దూదుల్లాగా వస్తాయి, చాలా సాఫ్ట్గా, చాలా బాగా వస్తాయన్నమాట. నేను చెప్పిన మెజర్మెంట్స్ పక్కాగా అలాగే మీరు చేసుకోండి. దీనికి మంచిగా కారంగా ఒక చట్నీ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. అలాగే మనకి ఈజీగా కూడా మిక్సీలోనే మనం ఈ పిండి వేసేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, అట్లే కాటన్ సాఫ్ట్ అండి. చాలా చాలా మెత్తగా వచ్చాయి ఇడ్లీలు. ఈ రాగి ఇడ్లీ ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపించేస్తాను. అలాగే ఈ పిండిని మనం మల్టిపుల్ పర్పస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి మనం రాగి ఇడ్లీ లాగా చేసిస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు. హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి ఇలా మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. రాగి ఇడ్లీ, రాగి పిండి, దోశ ఇవి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దీంట్లో 1 కప్పు మినపప్పు తీసుకోండి. మినపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో మిగతావన్నీ నేను చెప్పినవన్నీ కూడా అదే కప్పుతో కొలతలు తీసుకోండి. ఇప్పుడు మనం 1 కప్పు మినపప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు రాగి. ఇవి మనకు మామూలుగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి కదా, అవి తీసుకోండి. అదే కప్పుతో 1 కప్పు బియ్యం, ఇడ్లీ బియ్యం తీసుకోండి, లేకపోతే మామూలు మన పచ్చి బియ్యం అయినా సరే తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం వీటిని 4-5 సార్లు కడిగేయాలి. ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ మినప్పప్పు, బియ్యం అండ్ రాగి 3 ఒకే కప్పుతో తీసుకున్నాను. ఒక 4-5 సార్లు కడిగేసి నానబెట్టుకోండి. ఒక 4 గంటలు అయితే ఖచ్చితంగా నానాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు వరకు అటుకులు బాగా కడిగేసి ఒక అరగంట ముందు నానబెట్టుకోండి చాలు. ఎక్కువసేపు నానక్కర్లేదు అటుకులు. ఇప్పుడు చూడండి, అరగంట ముందు నేను నానబెట్టుకున్నాను అటుకుల్ని. ఈ అటుకులు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాము. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం, మినపప్పు, తర్వాత రాగులు, ఇవి కూడా మనం దీంట్లో వేసేసుకుందాం. ఇవి బాగా నానిపోయాయండి. 4 గంటల వరకు అయితే ఖచ్చితంగా నానబెట్టాలి మీరు, లేకపోతే రాగులు బాగా నానవన్నమాట. ఇప్పుడు మనం వీటిని మిక్సీలోనే వేసుకోవచ్చండి, గ్రైండర్ కూడా అవసరం లేదు. మీరు మిక్సీలో ఇలాగా బాగా మెత్తగా వేసేసుకోండి. ఎంత సాఫ్ట్గా అయితే అంత సాఫ్ట్గా పిండి వేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ పిండిని ఏం చేస్తామంటే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మామూలుగా మనకి ఇవి చేసేవి ఏవైనా సరే, రాగితో చేసేవి ఏవైనా సరే చాలా హెల్దీ. మనం అప్పుడు వారంలో ఒక్కసారన్నా ఈ రాగి పిండితో ఒక సంకటి కానీ, లేకపోతే రాగి అంబలి కానీ, లేకపోతే ఇలా రాగి ఇడ్లీ, దోశ తినడం చాలా హెల్తీ మనకి. ఇప్పుడు చూడండి, ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీనిపైన బాగా మూత పెట్టేసి ఒక 8 గంటలు అయితే దీన్ని మనం ఫెర్మెంట్ అవ్వడానికి వదిలేయాలి. 8 గంటలు పడుతుందండి. మీరు ఈవినింగ్ రుబ్బేసుకున్నారనుకో పిండి, మార్నింగ్ కల్లా బాగా ఇలా పొంగి రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా పొంగిందో పిండి. మీకు దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది ఇడ్లీలు ఎంత బాగా వస్తాయో. చక్కగా బాగా పొంగింది పిండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని మనం ఇడ్లీలు చేసుకునేటట్టయితే దీన్ని ఎక్కువగా కలిపేయకూడదు, బాగా కొంచెం లైట్గా ఇలా కలపండి. కలిపేసి మనం మామూలుగా ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా, ఇడ్లీ ప్లేట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని ఈ పిండిని మొత్తం నింపేసుకోండి. ఇది మనం ఈ పిండిని పొంగిన తర్వాత ఎక్కువ గబగబా వేసి బాగా కలిపేయకండి. లైట్గా కలిపితే ఇడ్లీలు మనకి దుగుదుల్లాగా వస్తాయి. ఇప్పుడు చూడండి, నేను ఇడ్లీ ప్లేట్లో చక్కగా నెయ్యి రాసేసుకుని తర్వాత అన్ని ఇడ్లీలు ఇలా పెట్టేసుకున్నాను. ఒక 7 నిమిషాల నుంచి 8 నిమిషాలు బాగా మంచిగా ఇవి ఉడకాలి. చూడండి చక్కగా ఉడికిపోయాయి. మనం వేలు తాకి చూస్తే పైన మన వేలికి ఏమి అంటుకోకపోతే ఇడ్లీలన్నీ బాగా రెడీ అయిపోయినట్టు. వెంటనే తీకండి, మీరు ఒక 2 నిమిషాలు దీన్ని ఇలా వదిలేయండి. కొంచెం ఆ వేడి బాగా తగ్గిన తర్వాత మంచి కమ్మటి మెత్తటి దూదిలాంటి రాగి ఇడ్లీ రెడీ. కారంగా ఎర్రకారం శనక్కాయ పచ్చడి చేసుకుని ఎంజాయ్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.